సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మహాసిమెంట్స్ ప్రాంగణం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కన్నుల పండుగగా సాగింది. మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ వేడుకను కనురారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మహాసిమెంట్స్ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనీవిని ఎరుగనంత వైభవోపేతంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యద్భుతమైన ఘట్టం తిరుకల్యాణ మహోత్సవం. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ మహాద్భుతమైన కళ్యాణ వేడుక కమనీయంగా జరిగింది. మహాసిమెంట్స్ ప్రాంగణమంతా భక్తుల గోవిందనామ స్మరణ నడుమ వేద మంత్రాల ఘోషతో సాక్షాత్తు కలియుగ వైకుంఠాన్ని తలపించింది. మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లోక కళ్యాణార్థం జరిగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుకల్యాణ మహోత్సవంలో పాల్గొనడం భక్తుల పూర్వజన్మ సుకృతమని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. స్వామివారి అనుగ్రహంతోనే మనసు పరమాత్మ వైపునకు మళ్లించగలమని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. జగద్గురో భగవన్, ఈ లోకాలన్నింటికీ చీకట్లు పోగొట్టేవాడివి నువ్వే. నువ్వు తోడుంటే అన్ని చీకట్లు పోతాయి, నువ్వు లేకపోతే అన్ని చీకట్లే. దీపాలున్నాయా, సూర్యుడున్నాడా కాదు ప్రశ్న, నువ్వు లేకపోతే అన్ని చీకట్లేనాయా. నువ్వు తోడు ఉండడానికి కష్టాలే ఉండాలని అనుకుంటే మాకు ఆ కష్టాలే ఇప్పించు, కానీ నువ్వు మాత్రం మాతో ఉండాలి. ఇది కోరుకుందండి ఆవేళ కుంతీదేవి. మనందరికీ ఒక పాఠం నేర్పింది ఆవిడ. నాయనా, దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు కష్టాలు పోవాలి అని కోరకు. పట్టు వస్త్రాల అలంకరణలతో ఉభయ దేవేరుల మధ్య ఆ దేవదేవుడు మెరిసిపోగా తలంబ్రాల వేడుకను చూసి భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. స్వామివారి కళ్యాణం అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. పసుపు, కుంకుమలు, అక్షింతలు స్వీకరించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని ఆనందోత్సాహంలో మునిగి తేలారు.